సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల యుద్ధం ముగిసింది. చాలా సుదీర్ఘంగా క్యాంపెయిన్ చేస్తూ వచ్చాయి రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో. సో ఎట్టకేలకు ఈరోజు ఓటరు తీర్పు చెప్పారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఇంకా క్యూ లైన్లో చాలామంది ఉన్నారు కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ పైన క్లారిటీ రావాల్సింది. మనం ఈ షో చేస్తున్న సమయానికి 5 గంటలకు 68% ఓటింగ్ జరిగినట్లుగా సమాచారం అందుతుంది. బహుశా ఇంకొక 10% ఓటింగ్ జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ అంటే లాస్ట్ టైం 79% పోలింగ్ జరిగింది. ఈసారి కూడా ఆల్మోస్ట్ అదే నెంబర్ని చేరుకునేలా కనపడుతుంది. పోలింగ్ సరళిగా ఉంది. రాజకీయ పార్టీల అంచనాలు ఏంటి, ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలు ఏంటి, ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే అండి. ఏంటి ఓవరాల్గా ఫస్ట్ కామెంట్ ఏంటి ప్రసాద్ గారి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పైన? అంటే యాజ్ యూజువల్ ఇంకో గంటలో చెదురుమదురు ఘటనలు అంటాడు, అంతకు మంచి ఇంకేముండదు ఎలక్షన్ కమిషన్ది. కానీ వాస్తవానికి ఎస్పీలను ఎక్కడ మార్చారో అక్కడ ఖచ్చితంగా కొట్లాట్లయితే సచ్చాయి. గుంటూరు, పల్నాడు చేతకంతానానికి నిదర్శనంగా ఆ బ్రహ్మానంద రెడ్డిని ఎప్పుడైతే పెట్టారో పల్నాడులో, ఇట్స్ బీన్ యాంటిసిపేటెడ్. వాళ్ళ అమ్మగారు ఆయనలోనే అతను ఆల్మోస్ట్ నగర బహిష్కరణ జరిగినంత పని అయింది. వీళ్ళు కోరి అక్కడ తీసుకొచ్చారు. ఆ ఫ్రిక్షన్ ఖచ్చితంగా అడ్రస్ ఉంది. ఎందుకంటే నేను పల్నాడు అక్కడ నేను పినిల్ గారిని ఇంటర్వ్యూ చేశాను, ప్లస్ అక్కడ సక్మాస్టర్స్ నేను క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించాను. సో అది ఎలక్షన్స్ రోజు, ఎలక్షన్స్ ముందు ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు అటువంటి తెలుగుదేశం ఆఫీస్లోనే కూర్చోపెట్టి ఇప్పుడు ఎలక్షన్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్, ఎందుకంటే వ్యవస్థతో నడిపించే ఎలక్షన్ కి వాళ్ళు అనంతపూర్ దగ్గర ఒక దగ్గర ఫ్రిక్షన్స్ కనబడుతున్నాయి. ఇక్కడ తాడిపత్రి అది ఎప్పటి నుంచో జరుగుతున్న దరిద్రం, అది దాన్ని కొత్తగా యాంటిసిపేట్ చేయడం. బట్ మోర్ ఓవర్ మీరు ఇందాక పర్సంటేజెస్ కంపేర్ చేస్తూ గతంలో 79, ఇప్పుడు 68, ఇంకో 10% ఈ లైన్ లో నేనైతే 79 ఉండదు అనుకుంటున్నాను, అంతకన్నా తక్కువే ఉంటుంది. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ పర్సంటేజ్కి ఇప్పుడున్న పర్సంటేజ్కి ఏంటంటే అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతని ఎలక్షన్ కింద చెప్పారు. ఇప్పుడు సాధారణంగా ఎప్పుడైనా ఎలక్షన్ పర్సంటేజ్ పెరిగింది అంటే గ్యారంటీగా అది దాని ఒక ఇండికేటర్ అంటారు. దాన్ని ఏంటంటే గ్యారంటీగా ప్రభుత్వ మార్పుకి ఒక ఇదేని. బట్ అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే ఇక్కడ రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ని ఫస్ట్ ఎవర్ టైం ఈ గవర్నమెంట్లో చవి చూస్తున్నారు. ఏమనంటే ప్రభుత్వం ఒక 5 సంవత్సరాలు పరిపాలించడానికి ఇచ్చినప్పుడు ప్రజలకి ఏం చేసింది, ముఖ్యంగా కరోనా పాండమిక్ టైంలో 2 years ప్రజల్ని పరిరక్షించిన ప్రభుత్వం కింద దీన్ని అభివర్ణిస్తూ, దాంట్లో కన్నా ఇప్పుడు ప్రజలైన మెరుగైన జీవన శైలికి ఈ ప్రభుత్వం ఎంత దోహదపడిందో ప్రజలకి సాధారణంగానే ఉంది. సంక్షేమ ఫలాలకి పెద్దపీట వేస్తూ డెవలప్మెంట్ మాడ్యూల్ కూడా జస్టిఫై చేసిన ఈ ప్రభుత్వం ఏం చేయబోతోందో, ఏం చేస్తుందో ప్రజలకైతే అర్థమైంది. కంపేర్ టు లాస్ట్ గవర్నమెంట్ ఏం చేశారో అభూత కల్పనలు, అబద్ధాలతో కూడిన ఇవి. ఈ రీసెంట్ పాస్ట్లో కూడా వాళ్ళ ఆడియో కాన్వర్సేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అంటే ప్రజలు చూశారో చూడలేదని నేను చెప్పలేను. కానీ తృప్తికర వాతావరణం అంటే హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే గ్రాటిట్యూడ్ అన్నది ఉంటుంది. రెండోది ఏంటంటే ఎక్కువగా ఉమెన్ ఓటింగ్ అన్నది చాలా అనానమస్గా కనబడుతోంది. పెద్దవాళ్ళు కూడా వయసును, వయోభారాన్ని, ఎండని కూడా వ్యతిరేకించి వచ్చి ఓటేశారు. ఇది గత 10 రోజులు బట్టి, 2 నెలలు బట్టి మనం గమనిస్తుంటే ఈ ముసలోళ్ళు అయితే చంద్రబాబు నాయుడు తిట్టకుండా తిడుతున్నారు యాజ్ ఫర్ ఎస్ పెన్షన్ ఇస్ కన్సర్న్. సో అది రిటర్న్ ఎప్పుడైతే ఓటు రూపంలో వస్తుందో వాళ్ళు గ్యారంటీగా దిల్ షో దేర్ ఎగోనీ అన్న చంద్రబాబు నాయుడు. కాబట్టి అదొక టర్న్ అవుట్. రెండోది ఇక్కడ మీకు క్యాస్ట్ పోలరైజేషన్స్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి అక్కడ పిఠాపురంలో అడావుడు చేస్తున్నాడు 90,000 ఓటు బ్యాంక్ ఉన్న దగ్గర. ఎంత కాదన్నా గీతమ్మ లాంటి కూడా సేమ్ క్యాస్టే. కాబట్టి ఇక్కడ సైలెంట్ ఓటింగ్ అన్నది చాలా పరిగణలోకి తీసుకోవాలి. అడావుడితో చేసి ఈ అడావుడి నుంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అయిపోయి దీంతో ఇది అయిపోయిందన్న భ్రమలు చాలా మందికి ఉంటాయి. కానీ స్తబ్దంగా జరిగిన ఓటింగ్ అన్నది చూడండి. ఓవరాల్గా ఈ ఎస్పీలు మార్చిన దగ్గర జరిగిన అడావుడి తప్ప మిగిలినంత క్షేత్రస్థాయిలో బ్రహ్మాండంగా జరిగిన ఎలక్షన్. సో దీని సారాంశం ఎట్లా ఉంటుందంటే యూ నీడ్ టు వెయిట్ అండ్ సీ ద రిజల్ట్. సో ఇప్పుడు ఎలక్షన్ అనగానే సరే ఒకటి జనరల్గా ఇండియాలో ఎలక్షన్ అనగానే రిజెక్షన్ ఆర్ ఏదో ఉంటుంది. సో ఎలక్షన్ ప్రాసెస్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది రిజెక్షన్ పర్పస్లో జరిగిన ఓటింగ్ పర్సంటేజ్గా చూడాలన్నా, సెలక్షన్ పర్సంటేజ్లో జరిగిన ఓటింగ్గా చూడాలన్నా, లేకపోతే ఎఫెక్షన్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డిగా జరిగిన ఓటింగ్ చూడాలన్నా? మూడోదేనండి, ఎఫెక్షన్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి. ఎఫెక్షన్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి కృతజ్ఞత భావం ఉంటుంది. ఒక కష్టంలో ఎవడన్నా మనకు వచ్చి నిలబడ్డాడు అనుకోండి. సో ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక ఎమ్మెల్యే అనండి, లేదంటే ఒక వాలంటరీ వ్యవస్థ అనండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు అనుకోండి, ఒక కుటుంబంలో ఒక మనిషిలా ప్రతిదీ అడ్రస్ చేసాడు. వెన్ హీ హస్ డన్ ఇట్ అబ్సల్యూట్లీ ఒక రెసిప్రొకేటివ్ యాటిట్యూడే ఉంటుంది. ఆ రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ కృతజ్ఞత భావం కనబడుతుంది. ఎందుకంటే మొండు టెండర్లో ఆయన ప్రచారంలో ప్రజలు ఎదుర్కొన్న విధానం చూడండి. ఆయన సాదర సన్మానాలతో కాళ్ళు గాలిపోతున్నా సరే ఎన్నో చూసాం అలాంటి దృశ్యాలు. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే ప్రజల నుంచి ఇంటెన్షనల్ గా ఉండకపోతే కంటెన్షన్ కరెక్ట్గా ఉండదు.
సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ గడిచిన ఎన్నికలు చూసినా మనం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఎలక్షన్స్ చూసినా ఎలక్షన్ జరుగుతున్న ప్రాసెస్లో ప్రతిపక్ష పార్టీలు మాకు ఓటేసే అవకాశం రానిలేదు, మా వాళ్ళు ఓట్లు తీసేశారు, మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని కొట్టారు, ఇటువంటి గగ్గోలు పెట్టడం జనరల్గా ప్రతిపక్షం చూస్తాం. ఈసారి అసెంబ్లీ ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి అటువంటి ఇది కనపడ్డాయి. ఏబీ వెంకటేశ్వర కూర్చొని అందరికీ ఫోన్లు చేస్తున్నాడు, ఆ ఎస్పీ వల్ల ఈ ప్రాబ్లం అయింది, ఈ ఎస్పీ వల్ల ఈ ప్రాబ్లం అయింది. ఈ కంప్లైంటింగ్ అనేది ఈరోజు అధికార పార్టీ వైపు నుంచి ఉంది. రీజన్ ఏంటి? ఇప్పుడు గతంలో మనం చూడండి, అధికార పార్టీ లాస్ట్ టైం ఎస్పీని డీజీపీని వీళ్ళని మార్చినప్పుడు కూడా ఇదే ఏడుపులు పెడబొబ్బులు కదా. మీకు చంద్రబాబు నాయుడు ఏకంగా ఎలక్షన్ కమిషన్ ముందే గొడవలు చేసుకుని పని పాటు మారేసి కూర్చున్నాడు కదా లాస్ట్ టైం. ఇప్పుడు అలాంటిది ఏం లేదు కదా. ఇప్పుడు జస్ట్ సమ్ టీమ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఇట్, బట్ అట్నుంచి ఇట్లకు రెసిప్రొకేషన్ లేదు. ఇప్పుడు మీకు నా దగ్గర ఒక వీడియో చూపిస్తాను మీకు. మాచర్లలో ఎస్పీ గారి సమక్షంలో, అంటే ఎస్పీ అని నేను పోలీసుల సమక్షంలో వాళ్ళు క్లియర్గా మీకు నేను చూపిస్తాను. అది పోలీసులు సమూహంలో వాళ్ళు కర్రలు పట్టుకుని ముందుకెళ్తుంటే పోలీసులు నిలువరించట్లే. అది చాలా ఆశ్చర్యకరం కదా. అదే కదా, పోలీసులు అలా సైలెంట్గా ఉంటున్నారు. అంటే నిన్న మొన్నటి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చెప్తే అలా నడిచారు పోలీసులు అనుకున్న సందర్భంలో ఇప్పుడు వాళ్ళు పోలీసులు వైసీపీ నాయకులపై దాడి జరుగుతుంటే కూడా సైలెంట్గా ఉంటున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనకి కొన్ని ఉంటాయి సార్, ఒక్క నిమిషం. పోలీసుల కొంతమందికి ఏంటంటే ఒక అపోహలో ఉంటారు. ఈ వీడియో చూడండి, క్లోజ్ ఫ్రేమ్ పెట్టమా ఒకసారి ప్లే చేయండి సార్. ఫోన్ ఇట్లా అడ్డంగా పెట్టండి. వీడియో రాలేదు అలా అడ్డంగా. ఇదే పెట్టండి, జూమ్ చేయబాబు. 3 నిమిషాల వీడియో ఇది. మీలాంటి జర్నలిస్ట్ ఒక అతను ఎందుకు ఈ కర్రలు కక్షలు కావేశాలని మాట్లాడుతున్నాడు వెనకట్లా. ఆల్సో మేక్ యూ టు హియర్ ఆడియో. వీడియో పంపించండి నాకు, నేను అది స్క్రీన్లో ప్లే చేస్తాను. అలా రాదులే, మా పనిగారికి పంపించండి. చూడండి, పోలీసులు ఏడే ఉన్నారు, కనీసం పట్టించుకోవట్లేదు, వదిలేశారు. వాళ్ళ ముందు నుంచే కథలు వెళ్తాను. ఇది ఎట్లా అయితే అట్లా అదుపు చేయాలి కదా పోలీసులు అనేవాళ్ళు కూడా. ఇప్పుడు ఇది చూడండి, రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి పైన అటాక్ అయింది. అదే నా పాయింట్ ఏంటంటే, మాచర్లలో పిన్నెల్లి వాళ్ళ ఫ్యామిలీ పైన అటాక్ చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే అయినప్పుడే అతని ఫ్రాక్షన్ భావజాలకి 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ నగర బహిష్కరణ టైప్ లో నియోజకవర్గంలో కాల్ పెట్టుకుంటూ ఉన్నాడు. అంటే అటువంటి కాన్ఫిడెన్స్ తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే మేము పవర్ లోకి రాబోతున్నాం అనే దాంట్లో ఉన్నారు కదా. అలా కాదు కదా, ఇప్పుడు దే కెనాట్ హిట్ ద బుల్ అన్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం తో వీడిని తీసుకొచ్చి పెట్టారు అక్కడ. వీళ్ళతో అలాంటి పనికిమాలిన పనులు చేయించి అక్కడ శాసిద్దామని దే హ్యావ్ ఎక్స్పెరిమెంటల్ ఇట్. సో బట్ ప్రజలు ఎలా స్పందిస్తారు? ఎందుకంటే అతను ఆల్మోస్ట్ 5-6 టర్మ్స్ బట్టి కన్జర్వేటివ్గా గెలుస్తున్న వ్యక్తి, నియోజకవర్గ అభివృద్ధి, నాగార్జున సాగర్ నుంచి వాటర్ తీసుకొచ్చిన విధాంతం ఇవన్నీ ప్రజలకు తెలుసు కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రజల యొక్క ఏమవుతుందో అన్నదానికి వీళ్ళు ఏం చేస్తారంటే భావజాలాలు యాడ్ చేశారు. ఈ లాస్ట్ 2 months నుంచి వాళ్ళు మీరు గమనిస్తే ఒక హ్యూమిలియేషన్ అనేది స్టార్ట్ చేశారు. వ్యక్తిత్వ హననంతోనూ ఒక బుల్డోస్ చేసో బొంబాడు చేసో వ్యవస్థలతో మేనేజ్ చేస్తూనూ ఎలక్షన్కి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ మేనిఫెస్టో ఇది, దీని ప్రకారం మేము వస్తే ఇచ్చేస్తాం, జగన్ కన్నా ఇంత బాగా చేస్తాం, లేకపోతే మేము ఇది మా క్రెడిబిలిటీ ఇది అని చెప్పుకోకుండా ఎంతసేపు హైదరాబాద్ కట్టామని పకోడీ కబుర్లు. నా పాయింట్ అది కాదు. అంటే టీడీపీలో అంత కాన్ఫిడెన్స్ రావడానికి రీజన్ ఏంటి అని. ఇది కాన్ఫిడెన్స్ కాదండి. ఇంత కాన్ఫిడెన్స్ కాకపోతే అక్కడికి వెళ్ళి అటాక్ చేసే పరిస్థితిలోకి అంత అగ్రెసివ్గా టీడీపీ కార్యకర్తలు ఎలా అయిపోతారు? ఇప్పుడు మీరు ఎస్పీలు మార్చుతున్నప్పుడు ఎలక్షన్ ఎస్పీలు మార్చారు, ఇప్పుడు ఆబ్వియస్గా అక్కడ మార్చారు కదా, పల్లెల్లో ఎస్పీని మార్చారు. ఆ తర్వాత పరిణామాల్లో క్యాండిడేచర్ అనేది నేను చెప్తున్నాను కదా మొదటి నుంచి. ఈ బ్రహ్మారెడ్డి యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే నిలబడినప్పుడే అక్కడ చేసిన ఫ్యాక్షన్ ఉదంతాలు అన్ని కాదు. అక్కడ తనంతరం ఆయన 10 సంవత్సరాలు అక్కడి నుంచి తరివేయబడ్డాడు అతను. ఇవాళ మళ్ళీ ఎలక్షన్ టైంలో తెలుగుదేశం అలాంటి క్యాండిడేట్ ని ఆప్ చేసుకున్నప్పుడు ఇవి సర్వసాధారణం. ఓకే, ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? జరగలేదండి బిట్వీన్ ద పార్టీస్, కూటమి. నో, కూటమి ఓటు బ్యాంక్ జరగలేదు. నాకు ఉభయ గోదావరి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం కూటమి పరంగా ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాలేదు. దట్స్ ద బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ ఫర్. ఎందుకు అయి ఉండదు? అవదండి. ఎందుకు? వాళ్ళు 3 నెలలుగా ఆల్మోస్ట్ కలిసి ఉన్నారు, కలిసి క్షేత్రస్థాయిలో సమావేశాలు గమనించారు లేదు. ఇప్పుడు జనసేనకి సర్టెన్ పర్సెంటేజ్ ఫ్రమ్ ద డే 1 నుంచి కష్టపడుతున్నారు. ఉదాహరణకి పోతుల మహేష్ గారికి, కందులు దుర్గేష్ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ.
సో వీళ్ళు ఎప్పుడైతే ఏమీ చేయకుండా వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి ఆ తెలుగుదేశం నుంచి తీసుకొచ్చినప్పుడు ఒరిజినల్గా జనసేనకి సంబంధించిన వ్యక్తుల యొక్క మనోభావాలు చాలా తీవ్ర గాయాలయ్యాయి. పైపచ్చు ఈ క్యాండిడేట్కి వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో ఊహించుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ లోకేష్ లాంటి కూడా ఏమీ కాకుండా పొరిడి బూరులు అయితే గీతే అయితంపూడి ఎవరు అని మాట్లాడారు. సో క్యాండిడేట్ని ఎప్పుడైతే ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ అనే పర్సనాలిటీని, ఎస్ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ లాగా సమ్ ఇయర్స్ ఈయన కూడా ఒక చీఫ్ మినిస్టర్ను, లేదా మా క్యాబినెట్లో ఫస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోము అన్న ప్రాతిపదిక మీద ఇలాంటి అన్నప్పుడు ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఆప్షన్ ఎప్పుడు ఎక్స్ప్లోర్ జగన్ గారు వెళ్ళి అక్కడ పిఠాపురంలో డిప్యూటీ సీఎం అనడం కూడా ఆయనకి డ్రాబ్యాక్ అది. ఎందుకంటే ఇప్పుడు మీకు మళ్ళీ నేను చెప్తాను, కుప్పంలో ఎప్పుడైతే ఈయన నా క్యాబినెట్లో ఉంటాడు భరత్ అని చెప్పాడు ఆయన. సో ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ టు ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ మన దగ్గర ఇచ్చిన బూస్ట్ ఎలా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు గీతమ్మ రేపు పనిచేసే విధానం ఎలా ఉంటుందంటే ఐఎమ్ గోయింగ్ టు బి ద డిప్యూటీ సీఎం ఫర్ యువర్ కాన్స్టిట్యున్సీ అన్న దగ్గర నన్ను గెలిపిస్తే నేను ఎమ్మెల్యే కాదు డిప్యూటీ సీఎం అయిపోతాను చూసి కోణమే మారిపోతుంది. అది ఒకసారి మీరు పంపించిన వీడియో ప్లే చేస్తాను. పీసీఆర్ ప్లీజ్ మా. తీసుకొచ్చాం మేము ఎక్కడ గుంటూరు వెళ్ళాం, మీరు మాకేం తెలుస్తుంది, గుంటూరు వెళ్ళాం మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇలా కర్రలతో వెళ్తున్నా కానీ చూడండి పోలీసులు ఏడే ఉన్నారు, కనీసం పట్టించుకోవట్లేదు, వదిలేశారు. వాళ్ళ ముందు నుంచే కర్రలతో వెళ్తాను. ఇది ఇట్లా అయితే ఎట్లా అదుపు చేయాలి కదా పోలీసులు అనేవాళ్ళు. గొడవలు జరిగితే అదుపు చేయకుండా అలా వదిలేసేసేసారు. ఏం మనుషులు అయ్యా మీరు, మేము ఈ ఊరు వాళ్ళమా, ఏ పేపరు ఏ చేయాలి ఏందది ఏం ఆపేది ఏం. కుంటే వచ్చి దూరలలో ఎవరైనా కానీ ఏ పార్టీ కరెక్ట్ కాదబ్బా. ఇప్పుడు దెబ్బ ఎవరు తగిలినా వచ్చిద్దా చెప్పు. ఇది ఇప్పుడు ఎవరైతే మనకేమమ్మా ఎవరిదైనా శరీరమే కదా. అది నువ్వు చెప్పేది ఏంది మీడియా వాళ్ళు, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. ఎవరిని ఇవ్వమంటావు? ఎలక్షన్ కమిషన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేసినట్టు కనపడుతుంది. ఎవరికోసం? రైట్. సో ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఈ పర్టికులర్ అంటే ఎస్పీలు మార్చిన చోట ఇబ్బంది జరిగిందా, లేకపోతే అక్కడ శాంతి భద్రతలు సరిగా లేవు అనే దానికి ఎగ్జాంపుల్ ఇది. సార్ నిన్నటిదాకా ఉన్న శాంతి భద్రతలు ఇవాళ ఓవర్నైట్ ఎలా కనుమరుగైపోతాయి. ఇప్పుడు నిజంగా పల్లెల్లో మీరు నేను ఇలాంటి శాంతి భద్రతలు కనుమరుగాయని చర్చలు పొంకాలుగా జరగాలి. ఏడా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ కమిషన్ ఆబ్వియస్గా దే నీడ్ టు టేక్ ఇట్. వాళ్ళు సెంట్రల్ ఫోర్సెస్ ముందే కదా, వాళ్ళ డ్రెస్లు వేసుకుని దాలే కదా, వాళ్ళ ముందు ఏమి కాకుండా వెళ్ళిపోతున్నారంటే ఏం చెప్పాలా. రైట్, ఓకే. కనీసం నిలువరించే కార్యక్రమం కూడా లేదు. రైట్, చూద్దాం. నెక్స్ట్ ఏంటి, కూటమిలో ఓట్ల ట్రాన్స్ఫర్ జరగలేదు. బికాజ్ ఎందుకు వాళ్ళ మనుషులకు అవకాశాలు ఇవ్వకపోవడం, పవన్ కళ్యాణ్ గారికి పదవి ఏంటని చెప్పకపోవడం. దీన్ని తీసుకుంటారా సీరియస్గా? ఆబ్వియస్గా తీసుకుంటారు. తర్వాత మీకు ఇంకో విషయం చెప్తా సార్, దగ్గర 30-35% ఓటు బ్యాంక్ ఉన్నారు. ఎంత కదా తెలుగుదేశం వాళ్ళు 30-35% ఒకే స్లోగన్ ఒకే టైప్లో గోల్ పెట్టేస్తున్నారు. ఎన్డీఏ కూటమి మాది అని. దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ రిమైనింగ్ 65%. ఇప్పుడు 65% మీద మానసిక ప్రెషర్ పడుతుంది. అమ్మో ఇదేంటిది అన్నది ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు గులకరాలు డబ్బాలు వేసి కొడితే అది సౌండ్ ఎలా ఉంటుంది? వీళ్ళే ముందు వైలిన్ ప్లే చేసి నిదానమే ప్రధానం అని సంక్షేమం ఇచ్చేలాంటి జీవాత్మల్లా ఇల్లు ఉన్నారు, ఆ లేక ప్రేతాత్మల్లా గోలెడుతున్నారు. సో ఇప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా గమనిస్తే మీకు ఏమనిపించింది? మీరు దాదాపు కొన్ని నెలలుగా చెప్తున్న మాటలు పోలింగ్లో రిఫ్లెక్ట్ అయ్యాయి అనిపిస్తోందా?
సాధారణంగా అందరూ 110 ఏదో కబుర్లు చెప్తున్నారు అందరూ. 110 జగన్మోహన్ రెడ్డి గారు జేబులో పెట్టుకుని యుద్ధం చేస్తున్నాడు ఎప్పటి నుంచో. ఇప్పుడు ఈ కూటమాలు కూడా గోలెడుతుంది ఏంటంటే మాకు 120 ఎన్నో వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. వీళ్ళ మొహానికి నిలబడిందే 145 ఎన్నో. వీళ్ళ జీవితంలో గెలవండి గెలిచేస్తారు అందులో. అంటే అంత టర్న్ అవుట్ ఆయన మొహానికి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు నిజంగా వైబ్రేషన్స్ క్రియేట్ చేసే అంత స్థాయి మేనిఫెస్టోలు కానీ లేదంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రజలతో మమేకమైన విధానం కానీ ఏమైనా ఉంటే డెఫినెట్ గా దే గివ్ క్రెడిట్ టు దట్. ఈ మొత్తం ప్రాసెస్ లో ఏ ఒక్క పాయింట్ ఎలక్షన్లో ఇన్ఫ్లుయెన్స్ చేసిందని మీరు అనుకుంటున్నారు? ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ అని నేను కన్నా పోలింగ్ ఓటర్ని అయితే జగన్మోహన్ రెడ్డి యొక్క కన్సర్న్ అండి. జగన్మోహన్ రెడ్డి యొక్క కన్సర్న్ టువర్డ్స్ పీపుల్ అరౌండ్ అన్న దగ్గర పీపుల్స్ రెసిప్రొకేషన్ ఎలక్షన్ సమాధానం. ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, చాలా స్తబ్దంగా ఉంది. మీరు ఇక్కడ ఎస్పీలు మార్చిన దగ్గర ఈ గుంటూరు మాచర్ల తాడిపత్రి తప్ప ఇంకెక్కడైనా మీరు వినారా? గొడవలు పాయకరావు పెట్టేది వచ్చిన గొడవ ఏంటంటే అది సర్వసాధారణం. బట్ అదర్ దాన్ దిస్ డిడ్ యూ నోటీస్ ఎనీథింగ్? అదేంటంటే సైలెంట్ కిల్లింగ్ అంటారు దాన్ని. ఇప్పుడు మీకు ఎప్పుడైతే గ్రామాల్లో ఇప్పుడు మనకి రూరల్, అర్బన్, సెమీ అర్బన్ అని 3 ఉంటాయి. మనకి 175లో దగ్గర 120, 130 స్థానాలు రూరల్లో 120. రూరల్ ఎన్ని ఉన్నాయి? చాలా తక్కువ ఉంటాయి. మినీ అదే అర్బన్. అలాగే మినీ అర్బన్ కూడా కొన్ని ఉంటాయి. ఆ మినీ అర్బన్, సెమీ అర్బన్ అండి, ఇవి చాలా ప్రభావం చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ సంక్షేమం చాలా పెద్దపేట వేయబడింది. సో జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా అనే దానికి కావాలి అని వయసు ఓటుగా చూస్తారు మీరు దాన్ని. అంటే ఇది కావాలా వద్దా అన్న ఎలక్షనే కాబట్టి ఇందులో అపోజిషన్ అనేది ఇప్పుడు రోల్ లేదు. ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు కావాలో, లేకపోతే పవన్ కళ్యాణ్ కావాలో, లేకపోతే పురంధేశ్వర్ గారు కావాలో, ఇలాంటి ఎలక్షన్ అనుకోండి సార్, దెన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఇక్కడ ఉన్నదల్లా ఒకే ఒక ఆప్షన్, జగన్మోహన్ రెడ్డి గారు కావాలా వద్దా. ఇప్పుడు ఈ 35% వీళ్ళు పక్కకు తీస్తే రిమైనింగ్ 65% ఇది డెసిషన్ మేకర్స్. అవుట్ ఆఫ్ విచ్ దగ్గర 50% వాళ్ళే అనుకుంటారు. 15% ఏదైతే ఉందో డెసిషన్ మేకర్స్. ఈ డెసిషన్ మేకర్స్ తో కూడా విల్ నాట్ ప్లే ఎనీ రోల్ ఫర్ ఎన్డీఏ అన్న దగ్గర ఆన్సర్ మనకే దొరికింది కదా. ఓకే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాన్స్టెన్సీ వైజ్ వద్దాం. పిఠాపురం ఎలా అనిపించింది మీకు సరళి? ఆ 90,000 కాప్ సామాజిక వర్గం అడావిడి మాత్రం చాలా పేటరేగిపోయినట్టు ఉంది పొద్దు నుంచి ఎలక్షన్ సరళి చూస్తే. బట్ యాజ్ యూజువల్ పవన్ కళ్యాణ్ గారికి ఒక సెట్ బ్యాక్ ఉంది కదా, నిలబడితే ఫ్యాన్స్ ఓటు వేయరు అన్నది ఆయన ఎంత టైం చెప్పింది. లెట్స్ కన్ఫైన్ టు దట్. బాలకృష్ణ గారు హిందూపురం ఎలా అనిపిస్తుంది? సరే, నేను కురుబ సామాజిక వర్గం గురించి నేను చాలాసార్లు చెప్తున్నాను. ఇవాళ దాకా వాళ్ళు ఒక లీడర్ని ఎమర్జ్ చేయలే. దే ఆర్ ఆల్ దీస్ డేస్ దే ఆర్ అలైన్డ్ విత్ తెలుగుదేశం. కరెక్ట్. అది సక్సెస్ స్టోరీ ఆఫ్ తెలుగుదేశం. ఇవాళ వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఒక ఐకానిక్ పర్సనాలిటీని ఐడెంటిఫై చేస్తే వాళ్ళ రెసిప్రొకేషన్ ఎలా ఉంటుంది అన్నదే హిందూపూర్ సమాధానం. అంటే వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. కుప్పం టోటలీ డిఫరెంట్ ఎలక్షన్ నడిచింది. రిజల్ట్స్ కొంచెం నెగిటివ్ గానే ఉంటాయి. మంగళగిరి చిన్నపల్లడి విషయం అనవసరం సార్. ఆయన గెలిపించిన ఏ ఉపయోగం? చిన్నపల్లడి గెలికిస్తే ఆడుకునేవాడిని పట్టుకెళ్ళి రాజకీయాలు గెలిపించిన తర్వాత ఏం చేస్తాడో చేయడు కదా. అసలు గెలుస్తారా లేదా మీకున్న సమాచారం? నాకున్న సమాచారం అక్కడ ప్రతిసారి 2-3 వేల ఓట్లు వచ్చేది. ఎవరు గెలిచినా చాలా తక్కువ మెజారిటీ. దాంట్లో రేపు పొద్దున ఎలక్షన్ రోజు చూసుకోవడం అది. సో ఓవరాల్ గా మీ అజంప్షన్ మీకు కనపడుతోంది ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు ఉంటుంది. చాలా ఓటు బ్యాంక్ పాజిటివ్ గా. మై ప్రిడిక్షన్ ఇస్ నాట్ రాంగ్, నాట్ లెస్ దాన్ 120-130 మధ్యలో ఉంటుంది. కానీ స్వింగ్ కనుక వస్తే మాత్రం ఆపలేరు. అంతేనా? ఒక స్వింగ్ ఉంది 4 to 5%. ఇది కనుక జరిగితే మాత్రం లాస్ట్ ఎలక్షన్. ఇప్పుడు మొత్తం క్యూ లైన్లో ఉన్న వాళ్ళంతా మహిళలు, వృద్ధులు ఇవన్నీ చెప్తున్నారు కదా. మహిళలు, వృద్ధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓట్లేస్తారా? టీడీపీకి ఓట్లేసే పరిస్థితి ఉండదా? సార్, నేను నాకు ఒక విశ్లేషణ నేను మీకు ఇచ్చాను. ఈ సంక్షేమ ఫలాలు కానీ, లేదా క్యాస్ట్ వైజ్ కానీ, లేదంటే ఏజ్ వైజ్ కానీ, నెక్స్ట్ వృత్తుల వారీగా కూడా మీరు చూసుకుంటే ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు ఇట్, నేను నిన్న కూడా చాలా క్లియర్గా చెప్పాను. క్యాస్ట్ వైజ్ తీసుకుందాం, నేను 7% కమ సామాజిక వర్గం డెలిబరేట్గా వైఎస్ఆర్సీపీ కేరు, తెలుగుదేశం కేసీఆర్ అని చెప్తా. ఇవి కాదు కదా మనకి ఎలక్షన్స్. ఇది కుల ప్రాతిపదిక మీద పెట్టిన ఎలక్షన్స్ అయితే మీరు నేను చెప్పినవన్నీ. నా పాయింట్ ఏంటంటే కులం అని అడగట్లా నేను. ఈ బెనిఫిషరీస్ ఉన్న మహిళలు మొత్తం క్యూలో ఉన్నారంటే మహిళలంతా వైసీపీ ఓట్ బ్యాంక్ అని ఎలా ఒక కంక్లూజన్కి రాగలరు అని. నేను కంక్లూజన్కి రావట్లేదు సార్. ఇప్పుడు మనం వెన్ యూఆర్ డిరైవింగ్ సమ్ అవుట్కమ్ అన్న దగ్గర ఇప్పుడు బెనిఫిషరీస్ పర్స్పెక్టివ్లో చూసుకుంటారండి. 65 లక్షల మంది వీళ్ళు పెన్షన్దారులు. ఇప్పుడు టోటల్ 4,15,00,000 మంది ఉన్నారండి. ఇందులో వైఎస్ఆర్సీపీకి నెట్ 2,60,00,000 మంది ఉన్నారు. 1,58,00,000 కూటమికున్నారు. ఇప్పుడున్న ప్రాస్పెక్టులు ఒక డేటా క్యాస్ట్ పరంగా చూస్తే, అంటే ఉదాహరణకి
ఎస్సీ 20% వేసుకోండి సార్. అందులో 80 లక్షలు ఎస్సీలు అనుకుంటే 60 లక్షలు వైఎస్ఆర్సీపీతో ఉన్నారు, 20 లక్షలు మాత్రమే. అది ఓకే, అది మీరు చేశారు. నా పాయింట్ ఆ క్యాలిక్యులేషన్ నాకు వద్దు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే బెనిఫిషరీస్ మహిళలు క్యూ లైన్లో బాగా కనపడ్డారు కాబట్టి వైసీపీ ఓటింగ్గా దాన్ని చూడవచ్చు అని జనరల్గా ఉన్న ఇంప్రెషన్. అవును, వాళ్ళంతా కేవలం వైసీపీ ఓటర్సే అని అనుకోవడానికి సంబంధించిన పాసిబిలిటీ ఏంటి అన్న? లబ్ధిదారులే కదా. ఇప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ద టర్న్అవుట్ ఇప్పుడు విలేజ్లోనే ఎక్కువ ఉంది. గ్రామీణ స్థాయిలో టర్న్అవుట్ ఆడపిల్లలది ఎప్పుడైతే కనబడుతుందో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేటర్. నేను మొదటి నుంచి ఒకటి చెప్పాను సార్, ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఉన్నప్పుడే బొంబార్డింగ్ ఓటింగ్ జరుగుతుంది, సౌండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అంత టర్న్అవుట్ ఉన్న దగ్గర ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేది మీరు ఎస్టాబ్లిష్ చేయడంలో విఫలం అయ్యారు కదా, వ్యక్తిత్వం అంత తప్ప. సే ఫర్ ఇన్స్టెంట్ వర్స్ట్ కేస్ సినారియోలో ఈ ప్రభుత్వం ఇంత తప్పు చేసింది అన్నది ప్రజలకు కనుక ఒక నిగూఢంగా ఉందనుకోండి, వాళ్ళు ఏం చేయలేక ఇప్పుడు దానికి పల్నాడులో కొట్టుకొస్తారు ఇలాంటి భయాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎలక్షన్ రోజు సమాధానం చెప్తారు. అలాంటి పరిస్థితే లేదు కదా. ప్రభుత్వ వ్యతిరేకతని రైజ్ చేయడంలో ఫెయిల్ అయింది ప్రతిపక్షం. అంటే ఇది వ్యతిరేకత అని చెప్పలేరు కదా. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వీళ్ళు ఎక్కడ కనబడి వాళ్ళకి ధీటుగా ఇల్లు సేవ చేశారు అనుకోండి చెప్పొచ్చు. లేదంటే లాస్ట్ 5 years వీళ్ళ గవర్నమెంట్ టెన్యూర్లో సే ఫర్ ఇన్స్టెంట్ ఆరోగ్యశ్రీ కానీ, లేదంటే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్స్ కానీ, లేదంటే సక్సెస్ఫుల్ ఈ బిల్లులు పేమెంట్లు ఇలాంటివన్నీ వీళ్ళు సక్సెస్ స్టోరీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని కంటిన్యూ చేస్తూ కనబడ్డాడు అనుకోండి, అరే ఏముందిరా పెద్ద మార్పు ఏం లేదు, ఇతను చేసింది లేదు. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ హి హస్ డన్ వండర్స్ కదా. 2,70,000 కోట్లు సంక్షేమం చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. 31,50,000 మందికి సెంటున్నర భూమి ఇవ్వడం ఇస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. 17,50,000 మందికి ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చాడు, 17,50,000 ఎకరాలు. సో ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, లబ్ధిదారుల ప్రజలకి ఇలా లైన్ కట్టి కనబడుతున్నప్పుడు, అరే ఇవన్నీ తప్పు, మీకు ఇచ్చిన అన్యాయం, ఇది దొంగ, ఇది మొత్తం నిన్ను దోచుకోవడానికి ఇది వచ్చాడని అబద్ధాలు చెప్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఓకే, ఇప్పుడు హౌ కెన్ దే రిసీవ్ ఇట్ బ్యాక్? ప్రధానికి ఇవన్నీ జెరాక్స్ కాపీలు అని చెప్పాడు సర్వే చేసిన దగ్గర అన్ని ల్యాండ్. అరే నేను సర్వే చేశాను, మా దగ్గర జెరాక్స్ కాదు ఒరిజినల్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి బొమ్మే ఉంది దీంట్లో అని ప్రజలకు అర్థం అవుతుంది కదా. ఫస్ట్ క్వశ్చన్ జెరాక్స్ కాపీ కాదు కదా అన్నది వచ్చింది అనుకోండి, వాట్ ఇస్ ద ఆన్సర్? సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంపాక్ట్ ఏం లేదా సార్? అంటే ప్రభావం చూపించారు వాళ్ళు, నెగిటివ్ ని ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేశారు. బట్ చూసుకున్న తర్వాత ఏంటని చూస్తే అవగతం కాకుండా ఉంటుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ లో ఆయన మాట్లాడుతూ ఈ ల్యాండ్ మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే మాదే డైరెక్ట్ చెప్తే సీరియస్ అయిపోతాడు. ఇది మీద అంటే జగన్మోహన్ రెడ్డి అనాలని ఆయన ఇల్యూజన్. వెన్ యూ లివ్ ఇన్ ఇల్యూజన్స్, గ్రౌండ్ రియాలిటీ ఇస్ టోటలీ డిఫరెంట్ కదా. ఇప్పుడు నాకు నేనేదో ఊహించుకుంటాను అనుకోండి, అది అందరూ ఊహించుకోవాలనుకుంటే ఎలా అవుతుంది? సో ఆ గ్యాప్ ని ఎలా అడ్రస్ చేశారంటే ఇలా సమాధానం ఉండట్లేదు, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఓకే, రియల్లీ నువ్వు కాన్సెప్చువల్ వైజ్ గా నువ్వు అది ఎత్తుకున్నావు అనుకో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది కోర్టు పరంగా ఉందో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ లేదు ఇలాంటివన్నీ చెప్పుకో. క్యాంపెయిన్ తెలిపోయింది, పట్టించుకోరు దాన్ని, పట్టించుకోరు. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ పక్కన బీజేపీ వాడు కూర్చొని గమ్మున ఉంటాడు, మాట్లాడు, సరే వాళ్ళు కానివ్వండి అన్నట్టుగా తగిలిన తమాష చూస్తున్నారు. తగిలిన తమాష చూస్తే మనం ఊరుకుంటారా? తాటాకి తిరిగి కట్టి బాంబు పెట్టి పంపిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత తెలియని వాళ్ళు. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంపాక్ట్ కూడా తెలిపోయింది. ఇంపాక్ట్ ఉండదని నేను చెప్పను, తెలిపోయి ఉంటుంది. కానీ అది ప్రభావం చూపించే దగ్గర ఇంకొంచెం ప్రభావం చూపించే అంశాలు కనుక యాడ్ అయ్యి ఉంటే డెఫినెట్ గా మరి అక్కడ అబద్ధాల మీద ఎన్నాళ్ళు జస్టిఫై చేస్తారు. సో ఓవరాల్గా ఫైనల్గా అంటే మనం ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడడానికి కూడా ప్రీమేచ్యూర్ అయితే, రేపు చూడాలి, ఇంకా పోస్ట్ మార్టం చేసిన తర్వాత మాట్లాడదాం. ఫైనల్గా ఏం చెప్తారు ఈరోజు పోలింగ్ సరళి పైన? మీరు సరళి ప్రభుత్వ వ్యతిరేకత అనుకున్న దానికన్నా ప్రభుత్వానికి కన్సర్న్ చూపించారు అన్నది అయితే నాకున్న ఫీడ్బ్యాక్. బట్ ఇట్స్ ఏ పాజిటివ్ ఓట్ యాజ్ ఫర్ యూ. ఇట్స్ ఏ పాజిటివ్ ఓట్. కానీ దాన్ని కాంకర్ చేయడానికి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అయితే మాత్రం విఫలమైందని చెప్పాలి. ఆ ఓటింగ్ తీసుకోవడంలో ఫెయిల్ అయింది. రైట్ సార్, థ్యాంక్ యూ. చూద్దాం ఇంకా రేపు దీనిపైన డీటెయిల్డ్ అనాలిసిస్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ రియాలిటీ చెక్ రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DHER TV.